హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పన్వి బైట్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఆల్రెడీ థంబ్నెయిల్లో చూశారు కదా, చికెన్ దమ్ బిర్యానీని చాలా ఈజీగా అండ్ ఫాస్ట్గా ఒకే ఒక గంటలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. హోటల్ స్టైల్లో మనం బయట కొన్నట్టే ఇంట్లోనే చాలా హైజీనిక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలాగో ప్రాసెస్ చూసేద్దాం రండి. ముందుగా నేను బాస్మతి రైస్ అయితే తీసుకుంటున్నాను. ఒక 2 గ్లాసెస్ అయితే తీసుకున్నాను. వీటిల్ని శుభ్రంగా ఒక 2-3 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం వాటర్ని పోసుకొని కొంచెం సేపు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాము. నేనైతే 2 ఆనియన్స్ తీసుకున్నాను. ఇవి ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఇలాగా పొడవుగా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. అదేవిధంగా నేను కర్రీ కోసం కూడా కొంచెం కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇలా కట్ చేసుకున్నవన్నీ ఇప్పుడు మనం స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసి అందులోకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పోసుకోవాలి. ఎందుకంటే ఆనియన్స్ మంచిగా ఫ్రై అవ్వాలి కాబట్టి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఆనియన్స్ని ఈ ఆయిల్లోకి వేసేసి వీటిల్ని ఫస్ట్ హై ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. మరీ బ్రౌన్గా వచ్చేయకూడదు, ఎందుకంటే మనం ఆయిల్లో ఉంచి తీయగానే ఇంకొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తాయి. చూస్తున్నారు కదా, ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ స్టేజ్లోకి వచ్చిన తర్వాత మనం ఆనియన్స్ అనేవి తీసేసేయాలి, లేదంటే మాడిపోయినట్లు అయిపోతాయి. చూసారు కదా, ఇప్పుడు తీయగానే కలర్ అనేవి చేంజ్ అయిపోయినాయి. ఇప్పుడు వీటిని మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఒక 1/2 kg చికెన్ అయితే తీసుకొని దీన్ని కానీ సాల్ట్ వాటర్ తోటి ఒక 2-3 సార్లు బాగా వాష్ చేసుకున్న తర్వాత మ్యారినేషన్ కోసం ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం కావాల్సిన ఐటమ్స్ అన్నీ యాడ్ చేద్దాం. ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపు, అలాగే 2 టేబుల్ స్పూన్ల కారంని యాడ్ చేసి దీంట్లోనే 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, అలాగే బిర్యానీ మసాలా, ఇంకా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, దాంతోపాటు కొంచెం చికెన్ మసాలా కానీ యాడ్ చేసి దీంతోనే ఇంకొంచెం పెరుగు కూడా యాడ్ చేసుకున్నాను. పెరుగు వేయడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. లాస్ట్లో కొంచెం ఆయిల్ని వేసి మొత్తాన్ని కూడా ఒకసారి బాగా కలిసేట్లుగా ముక్కలకి బాగా పట్టేట్టుగా ఈ మసాలాలన్నిటిని కలిపేసుకోవాలి. నేను దీంట్లోకి కొత్తిమీర పుదీనా యాడ్ చేయడం మర్చిపోయాను. మీరైతే ఇప్పుడే యాడ్ చేసుకోండి. నేను మర్చిపోవడం వల్ల నేనైతే తర్వాత యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే యాడ్ చేయడం మర్చిపోయాను, అందుకనేసి ఇప్పుడు యాడ్ చేసి ఈ కొత్తిమీర పుదీనా కూడా బాగా కలిసేట్లుగా ఒకసారి మిక్స్ చేసేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఒక 15 మినిట్స్ దాకా పక్కన పెట్టేసి మనం ఇప్పుడు బిర్యానీలోకి కావాల్సిన పదార్థాలు చూద్దాం. బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, ఇంకా కొంచెం మిరియాలు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోకి కొంచెం ఆయిల్ని తీసేసి మనం చూపించిన ఈ మసాలాలన్నీ యాడ్ చేసుకోవాలి. ఈ స్పైసెస్ అన్నీ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి నేను ఒక 5-6 వరకు పచ్చిమిరపకాయలు తీసుకుంటున్నాను. వీటిల్ని ఇలా చిన్న స్లైసెస్గా తీసుకొని ఇవి కూడా ఆయిల్లోకి వేసుకొని ఫ్రై అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని కూడా ఈ ఆయిల్లోకి యాడ్ చేసి గెరెట్ తోటి అప్పుడే కలపకుండా ఒక 2 నిమిషాలు అలాగే ఉంచిన తర్వాత ఒక్కసారి గెరెట్ తోటి కలుపుకోవాలి. ఇందులోకి వాటర్ ఏం యాడ్ చేయని అవసరం లేదు. ప్రస్తుతానికి దీంట్లో నుంచే వాటర్ రిలీజ్ అవుతుంది. కొంచెం సేపు ఉడికిన తర్వాత వాటర్ని యాడ్ చేసుకుందాము. కొంతమంది డైరెక్ట్గానే కుక్ చేస్తారు, మేమైతే ఈ ప్రాసెస్లో చేసుకుంటాం. సో దీన్ని ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక 50% కుక్ అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ని అయితే యాడ్ చేసుకున్నాము. చూసారు కదా, ఇది బాగా కుక్ అయింది. ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం వాటర్ని యాడ్ చేద్దాము. ఈ వాటర్ని యాడ్ చేసిన తర్వాత దీన్ని మరొక నిమిషం ఉడికిద్దాము. అది ఉడికేలోపు పక్కన ఇంకొక స్టవ్ పైన వాటర్ తీసుకొని అందులోకి బిర్యానీ ఆకులు, దాల్చిన చెక్క, లవంగాలు, మిరియాలు కూడా యాడ్ చేసి ఒక 2 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని
కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేస్తున్నాను. అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్, ఇంకా కొత్తిమీర, పుదీనాను కూడా ఈ వాటర్లోనే యాడ్ చేసి, ఇప్పుడు ఈ చికెన్లోకి కొంచెం కస్తూరి మేతిని కూడా వేసి కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రైస్లోకి కొంచెం నిమ్మకాయలను కూడా ఒక స్లైస్ పిండేసి ఆ నిమ్మదబ్బను కూడా దాంట్లోనే వేసేసి ఉంచితే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని కొంచెం కొంచెంగా ఈ వాటర్లోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ రైస్ మొత్తం కానీ ఒకసారి కలుపుకొని చూసుకోవాలి. ఇప్పుడు ఈ రైస్ మనకి 70% కుక్ అయ్యేంత వరకు ఉంచుకొని, ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక జల్లిగంటనైతే తీసుకొని దీన్ని వాటర్ని సపరేట్ చేసి మనకి కుక్ అవుతున్న చికెన్లోకి ఫస్ట్ లేయర్తో రైస్ని అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకే మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా, వాటిని కొని ఫస్ట్ లేయర్గా ఇలాగా పైనే చల్లేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అలాగే పుదీనా కూడా యాడ్ చేసి దీనిపైనే కొంచెం బిర్యానీ మసాలాని కూడా యాడ్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఈవెన్గా కుక్ అయ్యి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మసాలా అనేది ఎక్కువ నచ్చని వాళ్ళు స్కిప్ చేయొచ్చు, లేదా మీకు స్పైసీగా కావాలనుకున్న వాళ్ళు కొంచెం లైట్గా ఇలా స్ప్రింకిల్ చేసుకుంటే సరిపోతుంది. దాని తర్వాత ఇంకో సెకండ్ లేయర్గా ఇంకో రైస్ని కూడా యాడ్ చేసుకొని అదేవిధంగా మొత్తాన్ని కూడా వాటర్ స్ట్రెయిన్ చేసేసి ఇలాగ వేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం ఇంకో లేయర్ ఆఫ్ ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా యాడ్ చేసి అదేవిధంగా కొత్తిమీర, పుదీనా, ఇంకా లాస్ట్లో బిర్యానీ మసాలాను కూడా యాడ్ చేసి మొత్తాన్ని కూడా ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఫ్లేమ్ అనేది ఒక 30 మినిట్స్ ఉడికితే సరిపోతుంది. ఒక ప్లేట్ పెట్టేసి దానిపైన ఏదన్నా కొంచెం బరువుగా ఉన్నది పెట్టేస్తే మనం 30 మినిట్స్ వరకు మూత ఓపెన్ చేయకుండా 30 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే మనకి ఎంతో టేస్టీగా ఉండే చికెన్ దమ్ బిర్యానీ అయితే చాలా ఈజీగా అయిపోద్ది. చూస్తున్నారు కదా, ఇందులో లాస్ట్లో కొంచెం ఫుడ్ కలర్ అయితే యాడ్ చేస్తున్నాను. మీకు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. అంతే, ఎంతో టేస్టీగా ఉండే బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. వేడి వేడిగా తీసుకొని మనం ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. మనం బయట కొనే దానికంటే ఇంట్లో చేసుకొని తినడం వల్ల పిల్లలు ఇంకా అందరూ కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఉపయోగపడే వాళ్ళకి షేర్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.